తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై ఈగల్ టీం ఫోకస్ చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 4 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డిలో ఆల్ఫా జోన్ తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు. అక్కడ 16.31 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వరంగల్ పరిధిలో 214 కేజీల గంజాయిని సీజ్ చేసి ఒకరిని లోపలేశారు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై ఈగల్ టీం ఫోకస్ చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 4 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈగల్ టీం స్వాధీనపరుచుకున్న డ్రగ్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఏదైతే చెర్లపల్లి ఘటన తర్వాత ఈగల్ టీం దూకుడు పెంచిందనైతే తెలుస్తుంది. రోజుకొక చోట ఈ యొక్క డ్రగ్స్ పెడ్లర్లు కానీ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారిపైన కొడ గుల్పిస్తుంది. అయితే నిన్న మొత్తంగా సికింద్రాబాద్ బోయిన్పల్లిలో అయితే ఆల్ఫా జోన్ కు సంబంధించి ఈ రోజు కూడా మొత్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా అయితే ఈగల్ టీం డ్రగ్స్ మూటల పైన మొత్తంగా కూడా కొరడ గుల్పిస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే పక్క సమాచారంతో 4 డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకున్నారు. అయితే వీరి నుంచి ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు, వీళ్ళ యొక్క నెట్వర్క్ ఏంటి అనే కోణం లోపల కూడా మొత్తంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్ళకు సంబంధించినటువంటి కాల్ లిస్ట్ కూడా బయటకు తీస్తున్నారు. వీళ్ళ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా కూడా వీరికి ఇతర రాష్ట్రాలతో కూడా లింక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వీళ్ళు అయితే వెళ్తున్న సమయం లోపల పక్క ఆధారాలతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 91 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈగల్ టీం వీళ్ళ దగ్గర నుంచి లభించినటువంటి 91 కేజీల డ్రగ్స్ ను కూడా అయితే మొత్తం తొలగా తీసుకున్నారు. అదేవిధంగా సంగారెడ్డిలో ఆల్ఫా జోన్ తయారీ ముఠాను కూడా గుట్టు రట్టు చేశారు. సంగారెడ్డి కేంద్రంలో కూడా భారీ ఎత్తులో ఆల్ఫా జోన్ తయారైతుందనే సమాచారం మేరకు వాళ్ళని కూడా అయితే మొత్తం అయితే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుండి కూడా 16.31 లక్షల విలువ చేసే ఆ డ్రగ్స్ ని మొత్తం తొలగా కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వరంగల్ పరిధిలోన కూడా 214 కేజీల గంజాయిని కూడా సీజ్ చేశారు. మొత్తం తొలగా చూసుకుంటే ఈగల్ టీం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొలగా కూడా దూకుడుని ప్రదర్శిస్తుంది. ఎవరు కూడా డ్రగ్స్ పెడ్లర్లు అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే కూడా భయపడే స్థాయికి చేరుతుందని తెలుస్తుంది. ప్రతి అయితే ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈగల్ టీం మొత్తం తొలగా కూడా ఆ యొక్క డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.